2026 ఏదైతే విద్యా విధానం ఉందో దానిపైన కమిషన్ చైర్మన్ సభ్యులు మామూలుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మామూలుగా ఈ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. అందులో అనేక రికమెండేషన్ చేయడం అనేది జరిగింది. ఒక రకంగా చెప్పాలి అంటే చాలా వరకు మనకు ఒక కుటుంబంలో చెప్పాలి అంటే పాజిటివ్ ఆస్పెక్ట్స్ చాలా వరకు ఉన్నాయి. కానీ కొందరు ఈ మధ్యకాలంలో చెప్తుంది అన్నట్టు ఏంటి అంటే ఈ యొక్క మనం తీసుకుంటే ఇక్కడ చూడండి, చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ కానీ ప్రాక్టికల్ మరియు ఉన్నాయి. ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ గురించి ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేయాలనేది ఒకటి, ప్రీ ప్రైమరీని ప్రైమరీలో చేయాలనేది ఇక్కడ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ గురించి మామూలుగా టీచర్ ఎడ్యుకేషన్ గురించి కూడా డిఫరెంట్ రికమెండేషన్స్ అనేటివి ఇందులో మనకు చూడండి. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ రద్దు చేయాలి. బీఎడ్ పునర్వ్యవస్థీకరణ రీస్ట్రక్చరింగ్, బీఎడ్ ప్రైమరీ నర్సరీ టు 5th, బీఎడ్ సెకండరీ 6th to 12th, బీఎడ్ విద్యార్థులకు బడులను 150 రోజుల బోధనాభ్యాసం తప్పనిసరి. అదేవిధంగా ఇక్కడ అర్హతలు కూడా గురించి మాట్లాడారు. ప్రీ ప్రైమరీ ప్రస్తుత అర్హతలు లేవు అన్నారు. ప్రతిపాదిత అర్హతలు డిగ్రీ ప్లస్ బీఎడ్ అని చెప్తున్నారు. అంటే ప్రైమరీ అని ఇచ్చారు. ప్రాథమిక స్థాయి 1 to 5th తీసుకుంటే ఇంటర్మీడియట్ ప్లస్ డిఎల్ఈడి ప్రజెంట్ ఉన్నది, కానీ ఫ్యూచర్లో పీజీ తర్వాత బీఎడ్ ప్రైమరీ ఉండాలన్నారు. హై స్కూల్లో తీసుకుంటే డిగ్రీ ప్లస్ బీఎడ్ ఉన్నది ప్రజెంట్గా మనకు, అంటే స్కూల్ అసిస్టెంట్ కేటగిరీ. ఫ్యూచర్లో పీజీ ప్లస్ బీఎడ్ ఉండాలని ఇచ్చారు. యాక్చువల్గా ఏంటంటే మనకు ఒక విద్యా కమిషన్ విద్యార్హతలను నిర్ణయించడం అనేది అంటే ఏ మేరకు సబబు అనేది తెలియదు. ఎందుకంటే మనకు ఎన్సిటీ ఉంది, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్. ఎన్సిటీ అనేది మనకు ఏ టీచర్ ట్రైనింగ్ లోపల ఏ ప్రోగ్రామ్స్ ఉండాలి, అందులోపల ఎలిజిబిలిటీ ఏమేంటిది, డిగ్రీ కానీ క్వాలిఫికేషన్స్ కానీ జనరల్గా ఇస్తుంది. అయితే డిఎడ్ రద్దు చేయాలని మన కమిషన్ ఇస్తుంది కదా, మరి రద్దు చేస్తారా, మరి మేము ఇప్పుడు డిఎడ్ చేసింది ఏమైతే అనేది కొందరు అభ్యర్థుల నుంచి వెళ్ళి మామూలుగా ఇక్కడ ఆందోళన అనేది మామూలుగా మెసేజ్ రూపంలో దానిలో చేస్తున్నారు. వరి కావాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా. డిఎడ్ కోర్స్ ఉంటుంది, అవసరం అనుకుంటే ఎలిమెంటరీ ఏదన్నా మామూలుగా బీఎడ్ ఎలిమెంటరీ పెట్టవచ్చు. అదేవిధంగా ఇక్కడ ప్రీ ప్రైమరీకి డిగ్రీ ప్లస్ బీఎడ్ అని ఇస్తున్నారు. అదేవిధంగా ఎన్సిటీ ప్రకారం ఏంటంటే ప్రీ ప్రైమరీకి ఇంటర్ ప్లస్ డిపిఎస్సి కోర్సు మామూలుగా డిజైన్ చేయడం జరిగింది. ఎన్సిటీఏ డిజైన్ చేసింది, అది ఎన్సిఆర్టీ మనకు ఆల్రెడీ డిపిఎస్సి కోర్సు ఉంది, దానికి ఇంటర్ ప్లస్ మామూలుగా అనేది అర్హతగా ఇచ్చారు. మరి ఇక్కడ డిగ్రీ అని చెప్తున్నారు, బీఎడ్ ప్రాథమిక అని అంటున్నారు. అదేవిధంగా ప్రైమరీ స్కూల్కు ఇంటర్మీడియట్ ప్లస్ డిఎల్ఈడి, అంటే మన దగ్గర ఉన్న విద్యా విధానంలో ఇప్పుడు ఏంటంటే ఇంటర్మీడియట్ అనేది బేసిక్గా ఎలిజిబిలిటీ అంటే అకాడమిక్ అనేది. ఇక్కడ డిఎల్ఈడి కనుక తీసుకున్నట్టయితే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది ఉన్నది. దీన్ని తీసుకొని పీజీ పెట్టి అదేవిధంగా బీఎడ్ ప్రైమరీ అంటున్నారు. అంటే బీఎడ్ ప్రైమరీ చేయడం అనేది తప్పేం కాదు. తర్వాత పీజీ అంటున్నారు, అంటే ప్రాథమిక స్థాయిలకు చెప్పడానికి మరి పీజీ అవసరం అనేది మరి కమిషన్ ఎలా నిర్ధారణకు వచ్చారో మనకైతే తెలియదు. బట్ కాకపోతే ఇప్పుడున్న ప్రజెంట్ది ఉండాలి ఖచ్చితంగా. ఇది కూడా ఒకటి. ఇంకేమైనా అదర్గా ఇస్తే జనరల్గా మామూలుగా ఇతర ఆర్ఐ మైసూర్లో కానీ అక్కడ కానీ తీసుకున్నట్టయితే అక్కడ ఎట్లుంటుందంటే మామూలుగా ప్రైమరీ టీచర్స్ అంటే బీఎడ్ ఎలిమెంటరీ అంటారు, బీఎడ్ సెకండరీ అంటారు. బీఎడ్ ఎలిమెంటరీ, బీఎడ్ సెకండరీ అది తీసుకోవచ్చు. కానీ ఉన్నదాన్ని తీసేయడం ఇది కంప్లీట్గా మనం పీజీ ప్లస్ బీఎడ్ పెట్టాలి ప్రైమరీ అనేది మరి కమిషన్ రికమెండేషన్స్కు బేస్ చెందు మరి పూర్తిగా డీటెయిల్ దానిలో ఇచ్చారు కావచ్చు, మనకు తెలియదు. అదేవిధంగా హై స్కూల్లో తీసుకుంటే డిగ్రీ బీఎడ్, సో దానికి పీజీ బీఎడ్ సెకండరీ అంటారు, పీజీ ఉండాలన్నట్టు మనకు మామూలుగా ఇస్తున్నారు. సో ఇది కూడా ఒక చాలా ముఖ్యమైన ఒక రకంగా చెప్పాలంటే రికమెండేషన్. సరే ఏదైనా ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఎడ్యుకేషనల్ టీచర్ కావాల్సిన ఎడ్యుకేషన్ అర్హతను నిర్ణయించేదంటే ఎన్సిటీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్. అది దేశవ్యాప్తంగా అమల్లో ఉన్నది. మామూలుగా మనకు తెలిసిందే. మరి ఈ విధంగా మరి కమిషన్ రికమెండేషన్ చేయడం అనేది ఆలోచించాల్సిన విషయమే. అంటే ఇది ఎన్సిటీ ఎవరు ఆందోళన పడాల్సిన అవసరమేం లేదు, ఇప్పుడు చేసిన వాళ్ళు కానీ ఎవరు కానీ. సో ఏదైనా డౌట్ ఉంటే మీరు కాల్ చేయొచ్చు. కైండ్లీ కాల్ మీ 9949038688. ఎవరు కూడా టెన్షన్ పడవద్దు, ఇవి రికమెండేషన్స్ మాత్రమే. గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు, చాలా ఉంటాయి. ఇది ఇప్పుడే ఇంప్లిమెంటేషన్ అవుతుంది అనేది ఏం కాదు. అదేవిధంగా ప్రీ ప్రైమరీకి డిగ్రీ ప్లస్ బీఎడ్ అంటున్నారు, కానీ అట్లా ఏం లేదు. అంటే వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ మాత్రమే. అదేవిధంగా కంప్లీట్గా తీసేయాలి, డైట్లనే తీసేయాలి అనేది ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే
మరి డైట్లను రద్దు ఎవరు చేశారు? డైట్స్ని ఏర్పాటు చేసింది ఎవరంటే సెంట్రల్ గవర్నమెంట్కి కదా. ఇది మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. అన్ని రాష్ట్రాల్లో కూడా డైట్స్ ఉన్నాయి. మన రాష్ట్రంలోనే డైట్ను రద్దు చేసే అధికారం మరి మనకు ఉందా లేదా మనకు తెలియదు. సో ఏదైనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దయచేసి మీరు మీ యొక్క ఆలోచన కూడా కామెంట్స్ రూపంలో దయచేసి తెలియజేయాలని వ్యక్తం చేస్తూ, ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. బీఎడ్ ప్రైమరీ నర్సరీ టు 5th వరకు అంటున్నారు. బీఎడ్ సెకండరీ 6 to 12 అంటున్నారు. బీఎడ్ విద్యార్థి బడులు 150 రోజుల బోధనాభ్యాసం తప్పనిసరి అని చెప్పేసి సో ప్రజెంట్గా ఆల్రెడీ ఉన్నది. ఏదైనా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇది కొంచెం టీచర్ ఎడ్యుకేషన్ పైన మనకు లోతైన సమగ్రమైన దాన్ని తీసుకొని మరొకసారి కూడా మనం చేద్దాం. సో డిఎల్ఈడి రద్దు చేయాలి కోర్స్ అనేది మరి మనకి ఎక్కడ కూడా నేషనల్ లెవెల్లో కూడా లేదు. 1-2 ఉంటాయి. ఇది ఉండొచ్చు. తర్వాత ప్రైమరీ అంటే ఎలిమెంటరీ, తర్వాత సెకండరీ అనేది బీఎడ్ అనేది నేషనల్ లెవెల్లో కూడా ఉంది. బీఎడ్ ఎలిమెంటరీ ఉంది, అది ప్రైమరీ ఏదైతే డిఎల్ఈడి కోర్స్కి ఈక్వలే. అదేవిధంగా బీఎడ్ సెకండరీ అనేది హై స్కూల్ అసిస్టెంట్కు. ఎక్కడైనా కూడా క్వాలిఫికేషన్స్ ఏంటంటే టీచర్ జాబ్ ఎలిజిబిలిటీ ఉంటుంది కదా. టీచర్ జాబ్ ఎలిజిబిలిటీ స్కూల్ అసిస్టెంట్కి ఏదైనా కూడా డిగ్రీ అంటాడు. డిగ్రీ విత్ బీఎడ్ అని ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా మామూలుగా దీని కనుక తీసుకున్నట్టయితే ఎడ్జిటి పోస్ట్కి అయితే అర్హత మనందరికీ తెలిసిందే. మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్, డిగ్రీ ఉండడం తప్పలేదు. అదేవిధంగా డిఎల్ఈడి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే మనకు అందులోపట ఎవరైతే ఉన్నారో ప్రైమరీ టీచర్కి అర్హత ఉన్న విషయం కూడా తెలిసింది. సో ఎవరు కూడా వరి కావాల్సిన అవసరం లేదు. కోర్సు రద్దు అవుతుందా అనేది అది సరైనది కాదు. అది ఎన్నో ఉంటాయి. గవర్నమెంట్ కూడా మళ్ళీ ఆలోచిస్తుంది, మళ్ళీ కమిటీలు వేస్తుంది, మళ్ళీ ఏమేమి చేయాలో మళ్ళీ తీసుకుంటారు. కానీ ఇప్పుడు డిఎడ్ చేసిన వాళ్ళు కానీ చేస్తున్న వాళ్ళకి కానీ ఎవరు కూడా వరి కావాల్సిన అవసరం లేదు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అందుకోసం అంటే చాలా అది ఎందుకు చేసిండ్రు ఏందనేది మనకు ఇంకా ఇన్ డీటెయిల్ ఏదైతే అది సబ్మిట్ చేశారో అందులో కొంచెం తెలుస్తుంది, మనకు కొంత అవగాహన పెంచుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.